అలాగే నా పేరు మధ్యలో ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మనం పెద్ది సినిమాకి సంబంధించిన 3 విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకటి పెద్ది సినిమాకి సంబంధించిన తెలంగాణ నైజాం ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇష్యూ. హైదరాబాద్ వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే మోస్ట్లీ హైదరాబాద్లో దేర్ ఆర్ సో మెనీ మల్టీప్లెక్సెస్. బట్ ట్విస్ట్ ఏంటంటే ఆ మల్టీప్లెక్స్లో కూడా వీళ్ళ డామినేషన్ కొంచెం గట్టిగానే ఉంది, ఎస్పెషల్లీ ఏషియన్ వాళ్ళది. సో ఇప్పుడు సింగిల్ స్క్రీన్ వాళ్ళు వేయట్లేదు వేయమంటున్నారంటే దాని వెనక ఉన్నది కూడా ఏషియన్ సునీల్ గారు, దిల్ రాజు గారి. మోస్ట్లీ వీళ్ళిద్దరే ఉంటారు, బయటికి కనబడరు, తెర వెనక వీళ్ళిద్దరూ ఉండరు, కానీ మోస్ట్లీ వాళ్ళే ఉంటారు వెనకాతల, అది అందరికీ తెలిసిన విషయమే. సో దాని గురించి మాట్లాడుకుందాం. తర్వాత రెండోది వచ్చి పెద్ది సినిమాకి సంబంధించిన సెన్సార్ రిపోర్టు చాలా పెద్దది వచ్చింది, అండ్ డ్యూరేషన్ అది కూడా వచ్చింది, అండ్ చాలా వరకు ట్రిమ్ అయ్యాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. తర్వాత మూడోది రామ్ చరణ్ గారి ఈ బుమ్రా గారి ఇన్సిడెంట్ గురించి. సో దాని గురించి నేషనల్ వైడ్గా జరుగుతున్న డిస్కషను, వాటి గురించి అన్నిటి గురించి కూడా కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. సో బేసిక్గా కొంచెం కాంప్లికేటెడే సెన్సారు, తర్వాత ఇది కొంచెం ఈజీయే, కానీ ఈ ఏమంటారు ఈ ఎగ్జిబిటర్స్ ఇష్యూ మటుకు కొంచెం కాంప్లికేటెడ్ అయిపోతుంది డే బై డే. సో ఫస్ట్ అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బుమ్రా గురించి మాట్లాడుకుందాం. సో బుమ్రా అంటే జనరల్గా రామ్ చరణ్ గారు చెప్పిన దాంట్లో నాకైతే తప్పు కనబడలేదు. సో ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఫుట్బాల్. నేను ఫుట్బాల్ ఫ్యాన్ని. మీరు ఫుట్బాల్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి చాలా ఎఫర్ట్ పెడుతున్నారు, అండ్ దానికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. యాక్చువల్లీ అందులో తప్పు లేదు యాక్చువల్లీ. కాకపోతే అది ఎలా పోర్ట్రే అయిందంటే రామ్ చరణ్ గారు జస్ప్రీత్ బుమ్రాని ఫుట్బాల్ ప్లేయర్ అన్నట్టుగా చెప్పినట్టుగా పోర్ట్రే అయింది. బట్ యాక్చువల్గా ఇంటెన్షన్ అది కాదు. బట్ మళ్ళీ రామ్ చరణ్ గారు సారీ చెప్పినప్పుడు నాకు అర్థం కాలే, ఇది ఈయన ఎందుకు చెప్పారు, మళ్ళీ నాకు ఈయనకేం అవసరం చెప్పాల్సింది, ఈయన చెప్పిన వెర్షన్ ఇది కాదు కదా అని నాకు అనిపించింది. బట్ ఆయనేమో ఐఎమ్ జెన్యున్లీ సో ఫర్గెట్ఫుల్ విత్ నేమ్ సమ్ టైమ్స్. అపాలజీస్ టు జస్ప్రీత్ బుమ్రా జీ ఫర్ ద మిక్సప్. ఇట్ వాస్ అ జెన్యున్ హ్యూమన్ ఎర్రర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆల్ ఎక్సైట్మెంట్ ఇన్ ద క్రౌడ్. I truly respect you and I am a huge fan of your game. You make every Indian feel proud when you consistently put batsmen on back foot అని చెప్పారు. సో బట్ యాక్చువల్లీ జస్ప్రీత్ బుమ్రాది ఫుట్బాల్ రిలేటెడ్ క్లిప్స్ కూడా ఉన్నాయి, ఆయన ఫుట్బాల్ని ప్రమోట్ చేస్తున్నవి. సో ఏమో మొత్తానికి అది ఎటు ఎందుకు వెళ్ళిందో మరి అర్థం కాలే, కానీ మొత్తానికి అట్లా అయింది. సో ఆ తర్వాత భోపాల్ది, బీహార్ది మరి ఏమి అడ్రస్ చేయలేదు, వేరే విషయం. సో ఆయన జనరల్గా నేమ్స్ మర్చిపోతుంటారని మనకు చాలాసార్లు తెలిసింది ఈ ఇంటర్వ్యూస్ వాటిలో. మనకి తెలుగు వాళ్ళకి తెలుసు, బట్ నార్త్ వాళ్ళకి అంత తెలియదు కదా. సో వాళ్ళు కొంచెం అటు ఇటుగా మాట్లాడుతుంటారు, మరి ఇంకా అంతే, మనకి ఏం చేయలేము దానికి. సో జనరల్గా ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ, మరి ఇంకా దాన్ని కొంచెం బాగానే హ్యాండిల్ చేశారు ఇమీడియట్గా రామ్ చరణ్ గారు అయితే, అందులో నో డౌట్. సో ఓకే, బట్ సిన్సియర్లీ అది రామ్ చరణ్ గారు మిస్టేక్ అయితే కాదు, దానికి ఈ మాత్రం రెస్పాన్స్ కూడా అన్నెసరీ నన్ను అడిగితే. జెన్యున్గా 1-2 మిస్టేక్స్ అవుతాయి, బట్ మరీ టూ మచ్ ఆఫ్ మీమ్ మెటీరియల్ లాగా, ట్రోల్ మెటీరియల్ లాగా చేశారు. అది ఆ ఇన్సిడెంట్ అనవసరం అది అంతా కూడా. సో అది ఒకటి నాకు అనిపించింది. తర్వాత రెండోది సెన్సార్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. సో డ్యూరేషన్ మనకి 189 నిమిషాలు వచ్చింది, అంటే 3 గంటల 9 నిమిషాలు వచ్చింది. మంచి రన్ టైం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో జనరల్గా కథని మనకి అర్థమయ్యేలా చెప్పడానికి కనీసం ఎక్కువ టైం పడుతుంది. త్వరగా ముగించేద్దామన్న ఆతరంలో లాజిక్లు మిస్ అవుతున్నారు. అలా కాకుండా టైం తీసుకొని అయినా సరే బాగా డెలివర్ చేస్తేనే బెస్ట్ ఆప్షను. సో 3 గంటల 9 నిమిషాల పాటు రన్ టైం అయితే ఉంది. సో నైస్ అండ్ ఫైన్, మంచి డ్యూరేషన్ అని చెప్పొచ్చు. సో తర్వాత చాలా వరకు మ్యూట్ చేసి మాడిఫై చేశారు డైలాగ్స్లో, ఎస్పెషల్లీ హీరోయిన్ డైలాగ్స్. అదేంటంటే లౌడేష్ అన్న డైలాగ్ని 13 గంటల 13 నిమిషాల 30 సెకండ్ల దగ్గర, 13 నిమిషాల 40 సెకండ్ల దగ్గర ఒక దగ్గర, మళ్ళీ తర్వాత 39 నిమిషాల దగ్గర బొక్క అనేది, 45 నిమిషాల 30 సెకండ్ల దగ్గర లమ్మిడి కొడక అనేది, గంట 2 నిమిషాల 50 సెకండ్ల దగ్గర మాదార్చోత్ అనేది, గంట 26 నిమిషాల దగ్గర అది 2 సార్లు వచ్చింది యాక్చువల్గా లమ్మిడి కొడక అనేది. 45 నిమిషాల దగ్గర ఒకటి, గంట 2 నిమిషాల దగ్గర ఒకటి. మాదార్చోత్ అనేదాన్ని గంట 26 నిమిషాల దగ్గర, దొంగముండా కొడక అనేదాన్ని గంట 40 నిమిషాల దగ్గర, కాల్చిపడదెంత అనేది సబ్ టైటిల్ టెక్స్ట్లోని. సో వీటన్నింటినీ కూడా తీస్తారనమాట. సో తర్వాత చిక్రీ సాంగ్లోని సరుకు సామాను అనే దాన్ని మాడిఫై చేశారు. తర్వాత రాజస్థాన్ అనే పదాన్ని డిలీట్ చేశారు. అండ్ అంటే మరి ఇక 2 hours 2 minutes దగ్గర అది వస్తుందంట. సో దాన్ని అయితే తీశారనమాట. సో బేసిక్ ఒక వర్గానికి ప్రాబ్లం అవుతుందని చెప్పి, ఎందుకంటే ఇది పాన్ ఇండియన్ సినిమా కదా, సో ఇష్యూ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి తీశారు. సో 48 minutes 36 seconds దగ్గర మిడిల్ ఫింగర్ చూపించే విజువల్ని సీజీ చేశారంట. సో అది మరి పరిస్థితి ఇంకా.
సో ఇలాగా ఇన్ని మాడిఫికేషన్లు అయితే చేశారు కొన్ని. సో మోస్ట్లీ మనకి ఏం ట్రిమ్ అవ్వలేదు. సో రన్ టైమ్ అయితే సిమిలర్గానే ఉంటుంది, జస్ట్ మ్యూట్ చేశారు అంతే, మాడిఫై చేశారు. సో దానివల్ల ఏంటంటే మనకి రన్ టైం మీద పెద్దగా ఎఫెక్ట్ అయితే పడలేదు ఓవరాల్గా ఎంటైర్ సిచ్యువేషన్. అండ్ ఇంకా ఎగ్జిబిటర్స్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. సో పెద్ద సినిమాకి సంబంధించిన ఎగ్జిబిటర్స్ అంటే జనరల్గా నైజాం ఎగ్జిబిటర్స్ పెద్ద సినిమా టైంకి ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ చేస్తూనే ఉన్నారు వాళ్ళైతే. ఎగ్జిబిటర్స్ మళ్ళీ వచ్చి మీటింగ్ పెట్టి మాకు పర్సంటేజ్ సిస్టమ్ ఒప్పుకుంటే తప్ప మేము వెయ్యము అని చెప్పి చెప్తున్నారు. సో దీనికి మళ్ళీ సురేష్ బాబు గారు అంటే పర్సంటేజ్ సిస్టమ్ని ప్రమోట్ చేస్తున్న లేదంటే బాగా యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళలో సురేష్ బాబు గారు కూడా ఒకరు. ఆయన కూడా వచ్చి ఏంటంటే చాలా క్లియర్గా ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. మేము ముందుగా అనుకున్న దాని ప్రకారం పెద్దకి ఎటువంటి సమస్యలు లేకుండా రిలీజ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఆయన ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు, అఫీషియల్ ప్రెస్ నోట్. సో ఓకే, ఇప్పుడు సురేష్ బాబు గారు చెప్పారు కదా, బాగానే ఉంది. మరి ఎగ్జిబిటర్లు తగ్గుతారా లేదా ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే జనరల్గా ఆల్రెడీ ఒక మీటింగ్ అంతా అయ్యింది, దిల్ రాజు గారు వచ్చారు, పెద్దకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా రిలీజ్ ఉంటుంది అదంతా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ సిస్టమ్ మీద ఇస్తే తప్ప మేము వేయము అని చెప్పి చెప్తున్నారు. సో ఈ సింగిల్ స్క్రీన్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ అనేది కేవలం హైదరాబాద్ గురించే మనం ఆలోచించకూడదు. మనం ఏంటంటే ఎంటైర్ నైజాం గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు నైజాం మొత్తంగా చూసుకుంటే సింగిల్ స్క్రీన్స్ చాలా ఇంపార్టెంట్. బికాస్ వరంగల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అక్కడ చాలా ఇంపార్టెంట్. లేదంటే వేరే సిటీస్ అంటే అదర్ దెన్ హైదరాబాద్ ఏ సిటీని చూసుకున్నా కూడా మనకు డెఫినెట్గా సింగిల్ స్క్రీన్సే ఎక్కువ డామినేట్ చేస్తాయి. ఒక్క హైదరాబాదే మల్టీప్లెక్స్లు డామినేట్ చేస్తాయి. బికాస్ ఆ మల్టీప్లెక్స్లు కూడా డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నాయి. రోజుకో మల్టీప్లెక్స్ అని కాకపోయినా అట్లీస్ట్ ఒక నెలకో మల్టీప్లెక్స్ అయినా పుట్టుకొస్తుంది హైదరాబాద్లో. సో ఒక కొత్త మాల్ ఓపెన్ అవుతుంది, మాల్ ఓపెన్ అవుతుంటే ఇమీడియట్గా దాంట్లో ఒక మల్టీప్లెక్స్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే మల్టీప్లెక్స్లో హైదరాబాద్కి ప్రాబ్లం లేదు. బట్ నైజాం అంటే మొత్తం అన్నీ ఆలోచించి చూడాల్సి ఉంటుంది. సో మరి ఇప్పుడు పెద్ద రంధ్రం పడుతుంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 7.5% ఏదైతే ఉందో దాని గురించి కూడా డిస్కషన్లు అవుతున్నాయి. ఎందుకు డిస్కషన్లు చేయాలి? 7.5%కి ఓకే అనుకున్నారు కదా పెంచిన అమౌంట్కి, అది ఓకే కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే నార్మల్గా అక్కడ టికెట్ ప్రైస్ ₹100 అనుకోండి అబ్బా, వాళ్ళు ప్రైసులు పెంచమని చెప్పేస్తున్నారు యాక్చువల్గా నైజాంలో సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు. పోనీ మల్టీప్లెక్స్లో పెంచుకుంటారు ఏముందిలేండి, కానీ వాళ్ళు పెంచకపోతే వాళ్ళకే లాసు ఏముంది, అది కాదు. పోనీ ఇప్పుడు బేసిక్గా వాళ్ళ వెర్షన్ ఏంటంటే ఇప్పుడు ₹100 టికెట్ ఉందనుకోండి ఆల్రెడీ, ఇప్పుడు అది కాకుండా మనకి సింగిల్ స్క్రీన్స్ మీద ప్రీమియర్ షోకి బేసిక్గా కొంచెం ఎక్కువ పర్సంటేజ్ అంటే 7.5% కాకుండా ఏ సెంటర్ అయితే 25,000, బి సెంటర్ అయితే 20,000, సి సెంటర్ అయితే 15,000 ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పి మాట్లాడుకున్నారు. అవి ఓకే. అవి కాకుండా నార్మల్ షోస్ ఉంటాయి కదా డే 1 నుంచి. సో డే 1 నుంచి కూడా పెంచిన షోస్ కొన్ని ఉంటాయి. డే 1 ఎక్కువ షోస్ వేస్తారు, డే 2 నుంచి 5-4 వేసుకుంటారు అంతే. అంత ఇప్పుడు 3 గంటలు 9 నిమిషాలు కాబట్టి 4 షోలే పడతాయి మోస్ట్లీ. సో అలాంటి సినిమా కదా. సో ఇప్పుడు 4 షోలకి వాళ్ళు ఒక ₹100 పెంచారనుకుందాం సింగిల్ స్క్రీన్స్కి. సో ₹100 మీద 7.5% ఇవ్వాల్సి ఉంటుంది, అంటే పెంచిన అమౌంట్ మీద ఇవ్వాల్సి ఉంటుంది. సో ₹100 మీద 7.5% అంటే ₹7.50 అనుకుందాం. సో ఈ ₹7.50 వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సరే ₹7.50 అలా ఇచ్చుకుంటే వెళ్ళిపోయినా బాగానే ఉంటుంది కదా అని వాళ్ళు అనుకుంటే, వీళ్ళేమో అలా ఇచ్చినా కూడా మళ్ళీ ప్రొడ్యూసర్కి 10 కోట్ల వరకు డిఫరెన్స్ వచ్చేస్తుంది అది ఇది అని చెప్పి అనుకుంటున్నారు. అటువంటి వస్తుంది మరి, ఆ మాత్రం రావద్దు అంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మీరు 10 కోట్లు ఒక థియేటర్కి ఇచ్చేయట్లేదు కదా, 10 కోట్లు వేరు థియేటర్లకు ఇస్తున్నారు. మొత్తం ఎన్నో కలిపిన సింగిల్ స్క్రీన్ థియేటర్లు అనేవి కల్పిస్తారు. అండ్ వాళ్ళు ఏమంటారంటే 10 కోట్లు ఏం అవ్వదు, మహా అయితే 3 కోట్ల డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఎందుకంటే డే 1 ఒక్కరోజే 6 షోలు ఎన్నో పడతాయి, 5 షోలు. మిగతా రోజునేమో అన్ని షోలు పడవు కదా, 4 షోలే పడతాయి. అండ్ అన్ని షోలు హౌస్ఫుల్ కూడా ఏమి అయిపోదు కదా. సో ఇప్పుడు మీరు ఆ పెరిగిన దాని మీదే కదా, ఇప్పుడు పెరిగిన దాని మీద తెగిన టికెట్ల మీద కదా ఇప్పుడు జరిగేదంతా కూడా. సో దాన్ని బట్టి చూసుకుంటే మరి ఇంక అప్పుడు ఇదే పరిస్థితి కదా అని చెప్పి వాళ్ళ వెర్షను. సో ఇప్పుడు ఒక 200 సీట్లు ఉన్న థియేటర్ కనుక చూసుకుంటే అందులో ఒక 100 సీట్లే ఫిల్ అయ్యాయి అనుకోండి, ఆ 100 టికెట్లకి ₹7.5 ఇచ్చుకుంటారు అంతే. 100 × 75 ఎంత, 100 × 7.5 ఎంత, ₹750 అంతే. ₹750 ఇచ్చుకుంటారు అంతే అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు కదా అనేది వీళ్ళ వెర్షను. సో ఇక్కడ ఇట్లాగా డిస్కషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనివల్ల ఎగ్జిబిటర్స్కి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్కి ప్రొడ్యూసర్స్కి మధ్య ఇంకా డిస్కషన్లు పంచాయతీలు నలుగుతూ తేలుతూ అలా మునుగుతూ ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళు మళ్ళీ వచ్చి ఇట్లా చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, పెద్దీని మేమేం టార్గెట్ చేయట్లేదు అని చెప్తున్నారు. పెద్దీని టార్గెట్ చేయకపోవడం కాదు, కానీ
జనరల్‌గా సింగిల్ స్క్రీన్స్‌ని బెటర్ చేయడానికి ఏమేం కావాలో అయన్నీ వాళ్ళు చేయాల్సి ఉంటది. బేసిక్‌గా ఇంప్రవైజేషన్ అనేది వాళ్ళ సైడ్ నుంచి మొదలవ్వాలి. ఇప్పుడు మాకు పర్సెంటేజ్‌లు ఇస్తే మాకు లాభాలొచ్చేస్తే మేము పెంచేస్తాము అది గాదు. వాళ్ళు బేసిక్‌గా కొంచెం ఇంప్రూవ్ చేసేవాడు. మల్టీప్లెక్సోడు ఎవడు కూడా మాకు పర్సెంటేజ్ ఇస్తే మేము ఇంత బాగా కడతామని ఎప్పుడు చెప్పలేదే. వాళ్ళు బెటర్‌గా కట్టిన తర్వాతే అడుగుతున్నారు. సో, అట్లాగే సింగిల్ స్క్రీన్స్ కూడా వాళ్ళు బెటర్‌గా కట్టి, వాళ్ళు బెటర్ చేసి అప్పుడు ఏదైనా కొంచెం అడిగితే పోనీ బానే ఉందేమో. అండ్ 'మైత్రి' వర్సెస్ 'ప్రసాద్' ఇష్యూ కూడా ఉంది. అంటే చాలామంది 'మైత్రి' వాళ్ళే ఎక్కువ ఇట్లా అంటున్నారు గానీ, 'మైత్రి' వర్సెస్ 'ప్రసాద్' ఇష్యూలో బేసిక్‌గా 'ప్రసాద్' ఏంటంటే ఒక 2% పెంచమన్నారు. బట్ వీళ్ళు పెంచమని జెప్పారు. సో, అలా పెంచము అంటే ఇంక కుదరదన్నట్టుగా డిస్కషన్‌లయ్యాయి. ఇంక లాస్ట్‌కి సరే పెంచకపోతే వదిలేయండి అని జెప్పి ఇంకేయడం మానేశారు. సో, అటు 'ప్రసాదోడికి' లాస్ అయింది. వీళ్ళకి లాస్ అయింది. బట్ 'ప్రసాద్' ఆడియన్స్ ఇప్పుడు నేనేమంటానంటే థియేటర్ 'ప్రసాద్' థియేటర్ లేకపోతే ఇంకెక్కడా చూడడం అనేది లేదు గదా! 'సుదర్శన్ సంధ్యాలో' చూసుకుంటారు. 'ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో' చూసుకుంటారు. లేదంటే ఆ ఫ్లైఓవర్‌కి ఇటుపక్క వచ్చారంటే పీవీఆర్‌లు ఉన్నాయి. అటు చూసుకుంటారు. వేరెవర్ ఇట్ ఈజ్ పీపుల్ చూస్తారు. చూడాలనుకున్నోళ్ళు ఎక్కడైనా చూస్తారు. కాకపోతే ఆ డిమాండ్ అనేది ఒకటి ఉంటది గదా! సో, దానికి తగ్గ సప్లై ఉంటే సరిపోద్ది. మరీ ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ అన్నీ మిస్ అయ్యాయనుకోండి, ఎంటైర్ మల్టీప్లెక్స్ సిస్టమ్ మొత్తం వచ్చి కూర్చున్నా సరే కష్టమే. అది ప్రాబ్లమ్. అట్లుంటది మరింక. సో, అప్పుడు మరింకా ఇబ్బందే మరింక. మేము ఇంక తగ్గము. మేము మల్టీప్లెక్స్‌లకే యేసుకుంటాం. మేము మల్టీప్లెక్స్‌ల్లోనే ఆడించుకుంటాం అంటే, అప్పుడు మళ్ళీ ప్రొడ్యూసర్‌కి రంధ్రమే. ఎందుకంటే మల్టీప్లెక్స్‌ల షేర్ ఎలాగో ఎక్కువే. వాళ్ళ పర్సెంటేజ్ ఎలాగో ఎక్కువే. అప్పుడు ఇంక ఈళ్ళ దగ్గర ఇంక ఇప్పుడు తక్కువుంది కొద్దో గొప్పో. పోనీ పర్సెంటేజ్ మోడల్ పోనీ ఈళ్ళకి 30, 40, 50 చెప్పుననుకున్నా గ్రేటే. ఎందుకంటే వాళ్ళకి 50, 42.5, 37.5 గదా! సో, అట్లయినా సరే పర్లేదు. అంటే ఇక్కడ నేను చెప్పే 30, 40, 50 వాళ్ళకిచ్చేది. ఫస్ట్ వీక్ 30, సెకండ్ వీక్ 40, ఫోర్త్ వీక్ 50 అట్లా ఇచ్చుకున్నా బెటరే మల్టీప్లెక్స్‌లతో పోలిస్తే. సో, అది నాకనిపిస్తుంది. మరి చూద్దాం మరి ఇంకేం చేస్తారో మరింక. సో, అది గాయ్స్ సిట్యుయేషన్. సో, ఇది పెద్దికి సంబంధించిన ఆల్ లేటెస్ట్ అప్డేట్స్. సో, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి. కొంచెం ఆలస్యమైంది ఏమనుకోవద్దు. మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండేసరికి అది చూసుకుంటున్నాను. అండ్ తర్వాత బయటికి కూడా ఎళ్ళొచ్చేసరికి అట్లా అయిపోయింది మొత్తం అంతా టైము. సో, అందుకు ఆలస్యమైంది. లేదంటే ఎప్పుడో చేద్దును వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ అక్కడ మళ్ళీ అవసరమైతే మాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.